వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పోచం పండు వేసుకుంటున్నాం. అయితే వచ్చేసినాం. సూపర్ కోడి కూడా తీసుకొచ్చినాం. కోడిని కూడా తీసుకొచ్చినాం. కోడిని కోస్తుంటాం. ఇక 1.5 కేజీగా తినుడే మంచిగా ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చినాం. సూదురా గుడి అక్కడ కనబడుతుంది. ఆ చిన్న గుడి అది మేము పోచమ్మ అంటాము. అంటే మా ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటుంది. మళ్ళీ సింపుల్ ఉంటుంది, చిన్న ఉంటుంది, బాగుంటుంది. మళ్ళీ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ బాగుంటుంది. చూడనీకైతే మస్తు ఉంటుంది అన్నమాట. అంటే పీస్ ఉంటుంది, మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. లోపల పోషం ఉంటుంది. ఆమెనే దేవత చిన్న ఉన్న మేము మంచిగా పూజిస్తాం. మళ్ళీ చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న దేవుళ్ళు ఉంటాయి అన్నమాట. అవి అక్కడ చిన్న చిన్న పక్కకి దేవుడి పక్కకి కొంచెం ఒక కుండలాగా కనబడుతుంది కదా, అందులో మేము కళ్ళు పూస్తాం అన్నమాట. మేము కళ్ళు పూసేది నేను దిగలేను, నేను కళ్ళు మర్చిపోయినాం, అందుకనే తీసుకురాలేదు. కానీ ఇట్లాంటి పండుగలు చేసినప్పుడు మాత్రం కళ్ళు మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. మళ్ళీ మేము దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఫస్ట్ థింగ్ ఇట్లా ముగ్గేస్తాం అన్నమాట. ఈ ముగ్గు అంటే ఈ ముగ్గు చాలామందికి తెలియదు కావచ్చు, డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ముగ్గేం అంత పెద్ద ఏం ఉండదు, సింపుల్గానే ఉంటుంది. సింపుల్గా అంటే వేస్తాం అన్నమాట. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇట్లా మేము ఏ పండుగ చేసినా కానీ ఈ ముగ్గు అయితే కంపల్సరీ ఉంటుంది. సో అంటే మా పెద్దవాళ్ళు అట్లనే వేసి ఉంటారు. సో మా మమ్మీ వాళ్ళు అంతే వేస్తారు. ఇక మేము ఒకవేళ వేసుకున్నా మేము సింపుల్ ఉంటుంది. ఇంకా ఏం లేదు. అట్లా పసుపుతోనే అట్లా ముగ్గేసిన తర్వాత కుంకుమతోని కొంచెం బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేస్తాం అన్నమాట. ఇక నైవేద్యం ఏం పెడతాము అని అంటే వైట్ రైస్ అంటే అన్నం పెడతాం. అన్నంతోనే అట్టి చేపలు. ఇక అట్టి చేపలు అంటే మీకు తెలిసే కదా, అట్టి చేపల కూర. ఇంకా ఇటు ఏం పెడతాము అని అంటే కర్డ్ రైస్. ఇక కర్డ్ రైస్ అంటే తెలుసా, పెరుగన్నం. ఇంకా పెరుగన్నం పెడతాము. ఇవి నైవేద్యంగా పెడతాం అన్నమాట దేవుళ్ళకి. సో అంటే ఇవే పెడతాం మేము, అట్టి చేపలే పెడతాం. సో అవి కూడా ఇక మాకు వస్తూ ఉన్నాయి అన్నట్టు. అంటే పెద్దలు ఏది పెడితే అదే ఫాలో అవుతాం కాబట్టి. సో వైట్ రైస్, అట్టి చేపలు, ఇంకొకటేమో కర్డ్ రైస్ పెడతాం అన్నమాట. సో అవి రెండు మేము దేవుడికి నైవేద్యంగా పెడతాం. సో మీరు కూడా ఎవరన్నా ఇవే పెడతారా, లేకపోతే ఇంకేమన్నా మీరు డిఫరెంట్గా ఏదైనా పెడితే కామెంట్లో కామెంట్ చేయండి. లాస్ట్కి అయితే మేము నైవేద్యం పెట్టిన తర్వాత మొక్కినాం అన్నమాట. మనం మొక్కాలి కదా అందరం ఇంట్లో. మా చెల్లి మొక్కింది. ఇంకా మొక్కిన తర్వాత ఏం చేస్తాం, మనం కోడిని తీసుకొచ్చినాం కదా, కోడికి ఫస్ట్ దేవుడికి చూపెట్టాలన్నమాట. కోడిని చూపెట్టిన తర్వాత ఇంకా ఏం తీయలేను కానీ కోడి అంటే ఇట్లా మనకు జడితిస్తుంది అంటారు కదా, సో అట్లా ఇస్తుంది. సో నేను ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయలేకపోయినా. అంటే అది ఇచ్చింది కానీ నేను ఆ టైంకి లేను, సో తీయలేకపోయినా. కానీ మనం ఏం చేస్తామంటే కోడి అట్లా జడి కూడా, సో దాన్ని కోసేసినాం. అయిపోయింది, పెడతాం, చేసుకున్నాం.